ప్రణతి ప్రేమించిన వాడు మోసం చేశాడని తెలిసి చనిపోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అవని అది చూసి ప్రణతి, ప్రణతి అని చెప్పేసైతే ప్రణతి వెనకాతల పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతిని చావకుండా ఆపుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం చాలా బాధపడుతూ, "ఎందుకు వదినా నన్ను ఆపేశావు? ఇప్పుడు నన్ను వాడు మోసం చేశాడు. అలాగే నా కడుపులో కూడా బిడ్డ పెరుగుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి నీ కడుపులో బిడ్డ పెరుగుతుందా? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే, "అవును వదిన, నేనిప్పుడు ప్రెగ్నెంట్. వాడు మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడన్న నమ్మకం కూడా నాకు ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెయ్యాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ తమ్ముడిని అక్కడికి పిలిపించి, మీ ఇద్దరూ నాకు ఒక మాట ఇవ్వాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే, "నీ కోసం ఏది చేయడానికైనా నేను రెడీగా ఉన్నానక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషించి, "మీ ఇద్దరు ఇప్పుడు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు. అలాగని చెప్పకుండా ఉంటే నీకు మళ్ళీ పెళ్లి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ నిన్ను ప్రేమించేవాడు వచ్చేంత వరకు వీడిని నీ భర్తగా ఊహించుకో ప్రణతి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడిని కూడా, "మీ ఇద్దరు భార్యాభర్తలుగా యాక్టింగ్ చేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అవనిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే, "ఏంటక్క నువ్వు మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అవునురా, ఇలా చేస్తేనే ప్రణతి జీవితం నిలబడుతుంది. అలాగే ప్రణతికి ఏమీ కాకుండా ఉంటుంది. ఈ హెల్ప్ చెయ్యండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే సరే అని ఒప్పుకుంటూ ఉంటారు.